ఏపీ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి, ఏపీ అడ్వకేట్ సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఉంటే వాళ్ళ కులపోలు అవుతారు, చంద్రబాబు నాయుడు వస్తే వీళ్ళ కులపోలు అవుతారు, కేసీఆర్ వస్తే వాళ్ళ కులపోలు అవుతారు. మళ్ళీ వీళ్ళంతా బహుజన జనోద్ధారకులు, లేకపోతే సబ్బండ వర్గాల ప్రతినిధులు, అన్ని పేర్లు వీళ్ళకే ఉంటాయి. ఏపీ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి, అంతకుముందు జగన్ ఉన్నప్పుడు వాళ్ళు రెడ్డి. ఈయన వస్తే ఆయన కులము, ఆయన వస్తే ఈయన కులము, తెలంగాణలో ఈయన వస్తే ఈయన కులము, రేవంత్ రెడ్డి వస్తే వాళ్ళ కులము. మళ్ళా అవతల వాళ్ళకి ఏవో రెండు ఇచ్చేసి లేదు మేము అందరినీ కలుపుకపోతాం అనేటువంటి ఒక బిల్డప్. లేదంటే మేము రూలింగ్ కమ్యూనిటీ, మాకే ఎదురు చెప్తారా, మేము లేకపోతే అసలు మిమ్మల్ని ఎవడు పరిపాలిస్తాడు, ఇది ఒక పద్ధతి. మళ్ళీ దీంట్లో విభజనవాదం చేసి 2014 నుంచి 30 దాకా ఆయన అదనపు అడ్వకేట్ ఏజీగా సేవలు అందించారు. 2014 నుంచి ఏజీగా వివరించిన న్యాయవాది వేణుగోపాల్ తన పదవికి అప్పటి ప్రభుత్వం దమ్మాలపాటిని నియమించింది. మళ్ళీ ఇప్పుడు దమ్మాలపాటి వచ్చిండు, ఈ పార్టీ ఆ పార్టీ ఎవ్వరు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు అది ఆ పార్టీ ఆ ప్రభుత్వము అలా కులానికి సంబంధించిందని మరొకసారి నిరూపణ అయింది, రుజువైంది అనేటువంటిది క్లియర్గా ఉన్నది. ప్రజల కోసం ఎవరు చేయరు, ఆయన చేయడు, ఈయన చేయడు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ కులం కాకపోతే పైసలు ఉన్నోళ్ళు, గంతే. ఇక అంతకంటే వేరేటోళ్లకు లేనే లేదు.